వసంత పంచమి రోజున పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయడమే కాకుండా ఆ సరస్వతీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని నెల్లూరు దర్గామెట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద కలెక్టర్ అవ్వాలి. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారి వైఫ్ మేడం, ఈరోజు టెంపుల్కి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. వసంత పంచమి సందర్భంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం ఏమనిపిస్తుంది? అమ్మ, నా పిల్లలు చిన్న పిల్లలు అందరు చదువుకుంటున్నారు, వాళ్ళని తీసుకురాలేకపోయి అంటే స్కూల్ కదా రాలేకపోయాను అనుకొని వాళ్ళ తరఫున నేనే దండం పెట్టుకుంటాను. సో ఇక్కడ సరస్వతీదేవి ఆశీస్సులు తీసుకున్నారు. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమిగా అంటారు. అంటే సరస్వతీదేవి పుట్టినటువంటి పంచమి అన్నమాట. ఆవిడ ఎప్పుడు తామర పుష్పంలో ఉంటుంది, నెమలి హంసవాహనం మీద వీణా వాద్యంతో పిల్లలకు కూడా ఈరోజు అక్షరాభ్యాసం ఎంతో విధిగా చేస్తారు. అందుకని రాజరాజేశ్వరి టెంపుల్లో కూడా చాలామంది పిల్లలు ఉదయం నుంచి చూస్తున్నాను, గమనిస్తున్నాను. చాలామంది పిల్లలు కూడా పూజారులు చక్కగా అక్షరాభ్యాసం చేయించి వాళ్ళకి అమ్మవారి దయా కృపా కటాక్షాలు పెద్ద పెద్దగా మంచి అజ్ఞానం పోయి జ్ఞానంతో వెలగాలని ఉన్నటువంటి ఉద్దేశంతో పిల్లలకి ఎంతో తీర్చిదిద్ది అక్షరాభ్యాసం చేశారు. ఉదయం నుంచి కూడా పూజారులు గుళ్ళో అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు. ఈరోజు అమ్మవారి దయ అందరి మీద ఉండాలి. సో ఇదండి వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మా HN9 టీవీ ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాం.